అనంతపురం ఆకుతోటపల్లిలో కాల్పులు జరిగాయి. నిన్న మద్యం మత్తులో యువకుడిపై అజయ్ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఈ కేసులో అజయ్ని పట్టుకోవడానికి పోలీసులు వెళ్లారు. అయితే పోలీసులపై కూడా నిందితుడు అజయ్ అటాక్ చేశాడు. టూ టౌన్ సిఐ శ్రీకాంత్ పై కత్తితో దాడి చేశాడు. దీంతో ప్రాణ రక్షణ కోసం వెంటనే నిందితుడు అజయ్ పై కాల్పులు జరిపారు సిఐ శ్రీకాంత్. నిందితుడు అజయ్ కాల్లోకి బుల్లెట్ దూసుకెళ్లింది. గాయపడిన సిఐ శ్రీకాంత్ దుండగుడు అజయ్ను ఆసుపత్రికి తరలించారు. మొత్తం వ్యవహారంపై పోలీసు ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. అయితే ఆత్మరక్షణ కోసమే కాల్పులు జరిపినట్లు అనంతపురం టూ టౌన్ సిఐ శ్రీకాంత్ యాదవ్ స్పష్టం చేశారు. కాల్పుల ఘటనపై జిల్లా ఎస్పీ జగదీష్ స్పందించారు. ఇద్దరు వ్యక్తులపై నిందితుడు అజయ్ కత్తితో దాడి చేశాడని, పట్టుకునేందుకు వెళ్లిన సిఐ శ్రీకాంత్ పై దాడి చేశాడన్నారు. అందుకే నిందితుడిపై సిఐ కాల్పులు జరిపారన్నారు ఎస్పీ. సడన్గా అదే అజయ్ లొంగిపో అని చక్కని కత్తి తీసుకొని చక్కని చక్కని వచ్చింది. టైంలీ నాకు ఎప్పను క్యారీ చేసి ఎప్పను ఒక రౌండ్ అతని మీద పెట్టి కాల్చిందాక మోకాలు మీద వాళ్ళని అడిగెత్తాను. అడిగెత్తి మరి నా మీద అటాక్ చేసి మరి రెండోసారి నా మీద అటాక్ చేయించాను. ఆ గడ్డిలో అంత హైట్ ఉంది కదా, చెరుకుతోట భారీగా మనిషి అసలు కనపడుతుంది. లోపల ఏం జరుగుతుందో కూడా తెలియడానికి వచ్చాను. ఇమీడియట్గా మరి మూసారి నా మీద కాల్ చేసి వస్తే ఒక బుల్లెట్ నా ఆత్మ రక్షణ నిమిత్తం ఒక రౌండ్ అతని మీద ప్రయోగించడం జరిగింది. ఒక రౌండ్ ఇక్కడ ప్రయోగించడం జరిగింది. ఇంకోటి పక్కకి వెళ్ళిపోయింది. అది భయపెట్టించడం ప్రయత్నం చేస్తే భయపడలేదు. మరి అటాక్ చేసి మరి మా ఇంటికి దొరికిపోయాడు.